వెల్కమ్ టు మై ఛానల్ దేవి వ్లాగ్స్. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. మేమైతే అంతా కలిసి మార్నింగే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట పూజ చేసుకోవడానికి. ఎవ్రీ ఇయర్ అందరం కలిసి ఒక పుట్ట దగ్గరే పూజ చేసుకునే వాళ్ళము. కానీ ఈ ఇయర్ మేము లేట్ అయిపోయామని అమ్మమ్మ అత్త వాళ్ళు అయితే ముందుగానే వచ్చి పూజ అయితే చేసుకున్నారనమాట. సో మేము ఒకళ్ళమే చేసుకుంటున్నాము ఇప్పుడైతే పూజ. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్రాకర్స్ అయితే కాల్చుకున్నాం అనమాట పుట్ట దగ్గర. ఇంకా ఒక్కొక్కరిగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయ్యాము. చాలా క్రౌడ్ ఉంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్. అయినా సరే మేము అక్కడికి వెళ్ళి వేస్తామన్నమాట. ప్రతి ఫ్యామిలీలోని ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ కంగారు పడిపోతున్నా సరే వీళ్ళు మాత్రం నెమ్మదిగా నిదానంగా వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేసుకొని వస్తారు. మా ఫ్యామిలీలో అయితే ఈ ఈడియట్స్ అనమాట. అక్కడ మా సోమేష్ ఏదో చెప్తున్నాడు, సౌండ్లో ఏం వినపడలేదు, అందుకే ఎడిటింగ్లో లేపేసా. ఇంకా అక్కడ ఎవరో పెద్దతన బొమ్మలు బెలూన్స్ అమ్ముతుంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదని చెప్పి బొమ్మలు బెలూన్స్ అయితే కొనుక్కొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ చట్నీస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంటుంది. సో అందుకని ఇక్కడికి అందరమే వచ్చాము. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత అయితే మాకైతే టేబుల్స్ బుక్ అయ్యాయి అన్నమాట. అది కూడా ఒకే టేబుల్ కాదు, ఒక సెపరేట్ టేబుల్స్ లాగా 3 tables అయితే బుక్ చేసుకున్నాము ఖాళీ లేక. వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పారంటే నమస్కారం పెడుతున్నాడు ఇక్కడ. వీడియో ఆన్ చేసి అయితే టేబుల్ దగ్గర పెట్టాను. మా చెల్లి చూడండి ఎలా చూస్తుందో. పాపం కెమెరా ఆన్ చేసినంత వరకు ఆ కెమెరా వైపు చూస్తూనే ఉంది, సరిగ్గా తినలేకపోయింది. చాలా వీడియోస్ ఫొటోస్ అని తీసుకుందాం అనుకున్నాను, రీల్స్ చేద్దాం అనుకున్నాను, ఏమీ అవ్వలేదు ఆ రోజు అయితే. తినవే బాబు ఇంకని చెప్పి కెమెరా అయితే ఆపేసాను అనమాట. అక్కడ టిఫిన్ అయితే దోశ కానీ ఇడ్లీ కానీ మెయిన్ చట్నీస్ అన్న పేరు పెట్టినందుకు చట్నీస్ అయితే సూపర్గా ఉన్నాయి గాయస్, చాలా బాగుంది. మా సోమేష్ అయితే టిఫిన్తో పాటు సూప్ కూడా ఆర్డర్ చేశాడు అనమాట. స్వీట్ కార్న్ సూప్ అట, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అన్ఫార్చునేట్లీ
ప్లాన్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి అనమాట. ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసాం. ఈ నాగల చవితి అయితే ఇలా చేసుకున్నాం గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.